గిఫ్ట్ వచ్చేసింది మీకు. ఏంటో సడన్ గా టైం మారిపోయిందే సుజాత గారికి. 75,000 ఏమో అకౌంట్ లో ఉంది, ఇప్పుడేమో గిఫ్ట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 4 అటెంప్ట్స్ కి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కూరగాయలు కోసేటప్పుడు వేలు తెగితేనే తట్టుకోలేరు, ఆ రక్తాన్ని చూడలేరు. అలాంటిది రైలు కింద పడి చనిపోవాలనుకున్నారు. ఏ రకంగా మరి కాళ్ళు ఎఫెక్ట్ అయ్యి కాళ్ళు పోయినప్పుడు మీరు అసలుకి ఆ నరకాన్ని ఎలా అనుభవించారు? అసలు నిజంగా అయితే వాస్తవంగా నేను అప్పటికప్పుడు తీసుకుని నిర్ణయం చనిపోవాలనుకుంది. మామూలుగా అలా వెళ్తూ ఉన్నా అనమాట. అంటే వెళ్తూ ఉంటే సడన్గా ట్రైన్ వచ్చేసింది. అసలు ఎలా పడాలో, చనిపోవాలంటే ఇలా పడాలని అలా పడాలని కూడా నాకు తెలియదు. మామూలుగా పడిపోయాను అనమాట. అయితే ఇంకా నేను ట్రైన్ పట్టాల లోపల ఉన్నాను, కాళ్ళు నా బయట ఉన్నాయి, నా మీద నుంచి మొత్తం వెళ్ళిపోయింది కృష్ణా ఎక్స్ప్రెస్. మా ఏరియాకి వచ్చేలోకి 11:30 రైట్ టైము. ఆ రోజు లేటుగా వచ్చింది 12కి. అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను అనుకున్నాను వెళ్ళిపోయింది, చూశాను. ఇంకా బాధ తట్టుకోలేక పక్కన గూడ్స్ రైలు ఇంకోటి వస్తుంది. నా కాళ్ళు సహకరించకపోయినా ఈ బాధ భరించేదానికంటే దాని కింద వెళ్ళి పడదామని అలా దూకుతూ వెళ్ళిపోతున్నా అనమాట. వెళ్ళిపోతుంటే అక్కడ కలుపు తీసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్నైపోయారు అనమాట. ఇంకా అలా దోక్కుంటూ వెళ్ళలేక సహకరించలేక అలా గూడ్స్ కూడా దాటి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కృష్ణా ఎక్స్ప్రెస్ వెనక్కి వచ్చి తీసుకెళ్ళిపోతుంటే నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను ఇక్కడే చావనివ్వండి, నన్ను ఇలాగే అంటే, లేదమ్మా నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు, కనీసం ఏదైనా స్టేట్మెంట్ అన్న ఇవ్వచ్చు, నీ పిల్లల్లా నీకు భర్త ఉన్నారా, తాలిబొట్టు చూశాడనమాట, వాళ్ళదన్నా నువ్వు మాట్లాడొచ్చు, ఆఖరి సుబంధం ఉంటుంది, తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి తను ట్యాబ్లెట్ వేసి నేను వద్దు అంటున్నా కూడా తను ట్రైన్లో ఎక్కించుకొని వాటర్ ఇచ్చి చీరాల రైల్వే స్టేషన్లో నన్ను పండేసి, ఆ తర్వాత రైల్వే పోలీసులకి వాళ్ళు కబురు అందించి వాళ్ళు వచ్చి చీరాల జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట, అక్కడ చేర్చిందాక నాకు స్పృహ ఉంది. ఇక ఆ తర్వాత తెలియదు, ఇంకా అందరు ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. అప్పుడు దాకా మటుకి స్పృహ ఉంది. వాళ్ళు వచ్చేసి ఇంకా గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారం రోజులకి నాకు స్పృహ వచ్చింది. అప్పటికి ఇక నాకు ఇంకా బాధ భగవంతుడు తెలుసు అనమాట. అలాగే ఇంకా అలా ఇప్పటికి 4-5 సంవత్సరాలు ఏడ్చి నాకు కన్నీళ్ళు ఇనికిపోయింది. ఇప్పుడు ఏడుద్దామన్నా కూడా వచ్చే అవకాశం లేదు. అయితే ఏ బాధ వచ్చినా అప్పుడు మనం కాళ్ళు దెబ్బ తగిలినప్పుడు పడ్డ బాధ కంటే ఇది చాలా చిన్నది అనుకొని బ్రతుకు బండి ఇప్పుడు దాకా నడిపాను అనమాట. అలా అనుకోపోతే బ్రతుకు భారం అయిపోద్దేమో భయం వేసింది. అంటే దాని వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, భరించలేని ప్రాబ్లమ్స్. బట్ మీరు ఇప్పుడు ధైర్యంగా చాలా సంతోషంతో ఉన్నారు. అది ఎలాగో నెక్స్ట్ అడిగి తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు మనం గేమ్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఆడబోతున్న అమౌంట్ 75,000. మా వద్ద హెల్ప్ అడుగుతాను. మీరు చెప్పండి అమ్మా. ఈస్ట్ అండి. ఈస్ట్ అంటున్నారు, మీరేమంటారు? నా మనసులో ఉంది కూడా అదే. అయితే ఈస్టేనా? రొటేట్ ఈస్ట్, ఓపెన్. One second. $75,000 ఆల్రెడీ మీ అకౌంట్ లో 75,000 ఉంది. ఇది గనక వస్తే 1,50,000, 1,50,000. మీరు ఆలోచించండి. ఈస్ట్ ఎందుకో నాకు డౌట్ గా ఉంది. లేదు, ఈస్టే. ఈస్టే. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ఈస్ట్. బ్యాడ్ లక్. నేను మీ మంచి కోరేవాడిని చెప్పాను, మిమ్మల్ని ఇష్టపడేవాడిని చెప్పాను. బట్
75,000 ఎంతో కష్టపడితే గాని రావు. పోయింది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇది ఒక ఆట, గేమ్ కదా. గేమ్ అంటే గేమ్ లాగే ఉండాలి, అలాగే ఉన్నట్టుంది. నా మాట వినుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఇప్పుడు? అనిపించింది. పర్వాలేదు, ఇంకా చాలా గేమ్ ఉంది. ఇంకా చాలా సార్లు మీ దగ్గరికి వస్తాను, అప్పుడు విందురు గాని. ఓకే, నెక్స్ట్ అమౌంట్ 1 lakh సెలెక్ట్ చేయండి. 75,000 మిస్ అయినా 1 lakh వచ్చేటట్టు ఆడండి. మీ అకౌంట్ లో ఇప్పటిదాకా 75,000 ఉంది. ఓకే, సెలెక్ట్. నాట్. రొటేట్. నాట్. ఓపెన్. One second. 1 lakh. 1,00,000 రూపాయలు. ఆలోచించండి. వెస్ట్. రొటేట్. వెస్ట్. ఓపెన్. One second. In case వెస్ట్ లో లేకపోతే ఇంకా బ్యాడ్ లక్ అని అనుకుంటారు. సరే అయితే అనుకోండి. ఓపెన్ చేస్తున్నాను. వెస్ట్. 3, 2, 1. ఓపెన్. ₹1,00,000. అనవసరంగా నా మాట విని వెస్ట్కి వచ్చారేమో అని ఇప్పుడు అనిపిస్తుందా? సరే, నార్త్ లో ఏముందో చూద్దామా? ఓపెన్. నార్త్. 0s ఉన్నాయి. సో నా మాట వినటం వల్ల మీరేం నష్టపోలేదైతే. సరే, నెక్స్ట్ అమౌంట్ -1 lakh. -1 lakh రెండిట్లో ఉంటుంది. మిగతా రెండిట్లో అన్ని సున్నాలుంటాయి. అన్ని సున్నాలున్న రూమ్ ని కనుక సెలెక్ట్ చేస్తే మీరు గెలిచినట్టు. సెలెక్ట్. మా భాస్కర్ హెల్ప్. మీ భాస్కర్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు. భాస్కర్. ఈస్ట్. రొటేట్. ఈస్ట్. ఓపెన్. వన్ సెకండ్. ఇంకా ఆఖరి డిజిట్ లో గనక 0 వస్తేనే మీరు గెలిచినట్టు. -1 ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బు పోతుంది. ఓకే, 3, 2, 1. ఓపెన్. Badrinath Premiere Show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans Premiere Show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere Show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. నాగ నీకో బద్రీనాథ్.